శ్రీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎడిషనల్ అడ్వకేట్ జనరల్, అది ఆయన పదవి, ఎడిషనల్ అడ్వకేట్ జనరల్. నా దృష్టిలో ఒక పనికిమాలిన అడ్వకేట్ అతను, పనికిమాలిన న్యాయవాది. అతను న్యాయవాది వృత్తికే కళంకం తీసుకొస్తున్న వ్యక్తి అతను. మన వాడుక భాషలో ఒక చెత్త ప్లేడర్ ఆయన. ఎందుకంత పరుషంగా మాట్లాడుతున్నానంటే, అతను న్యాయవాదిగా లేకుంటే అతను నిర్వహిస్తున్న బాధ్యతలో పరిధి దాటి వ్యవహరిస్తూ ఉన్నాడు. అతని అడ్వకేట్, ఎడిషనల్ అడ్వకేట్ జనరల్గా ఒక ఉపాధి కల్పించినారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన పట్ల ఒకంత కృతజ్ఞతగా ఉండు, నేను కాదంటలేదు. ఈ రకంగా అసలే కోతి, కళ్ళు తాగింది, నిప్పు తొక్కింది అన్నట్లుగా గంతులేస్తున్నాడు అతను. నాకు తెలిసి నేను కూడా చాలా కాలం పోలీస్ ఆఫీసర్గా ఉన్నా, 40-45 సంవత్సరాల నుంచి వ్యవస్థను చూస్తూ ఉన్నాను నేను. ఏ అడ్వకేట్ జనరల్ కూడా ఈ రకంగా బహిరంగంగా ప్రెస్ మీట్లకు వచ్చి ఒక కేసులో ఆ ముద్దాయికి శిక్ష పడాలని తాపత్రయపడిన దాఖలాలు లేవు. ఇతను జగన్మోహన్ రెడ్డి అనే మన గౌరవ ముఖ్యమంత్రి కళ్ళల్లో ఆనందం చూడాలన్న తపన అడుగడుగున కనపడుతుంటుంది ఇందులో. అదేవిడ ముద్దుసీని గారు ఎందుకురా చంపావంటే మా బావ కళ్ళల్లో ఆనందం చూడటానికి కదా. అట్లాగే ఎందుకయ్యా చిందులేస్తున్నావు ఏఏజీ అంటే జగన్మోహన్ రెడ్డి గారి కళ్ళల్లో ఆనందం చూడాలి సార్ అని పరిధి దాటి వ్యవహరిస్తూ ఉన్నాడు. అందుకే చెత్త ప్లేడర్ అన్నాను మిమ్మల్ని. నేనేం తమాషా అంటలేదు. నేను అడ్వకేట్, విజయవాడ బార్లో నేను మెంబర్. నేను అడ్వకేట్స్ ఎలా ఉంటారో బాగా తెలిసిన వ్యక్తిని నేను. నీలాగా మాత్రం కాదు. నీకు ఆ పదవి రావటే గొప్ప. అసలు ఎక్కడా పదవి లేదు. అంతకుముందేదో కొంతమంది కొన్ని అవసరాలు ఇచ్చారు, ఇక్కడ ఇచ్చారు, తనకేదో ఇచ్చారు. అసలు అడ్వకేట్ జనరల్ దగ్గరేమో ఖాళీ పెట్టి ఉంది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ వ్యవహార శైలి. అసలు అడ్వకేట్ జనరల్ దగ్గరేమో ఖాళీ బాక్స్. ఆ తాళం మాత్రం పొన్నవోలు దగ్గర ఉంటుంది. తాళం ఇది తీయాలి, అది లేదు పాపం, అది ఒట్టి పెట్టే, ఒట్టి బాక్స్ అది. ఆ బాక్సు తాళం జగన్మోహన్ రెడ్డి గారు ఈయనకి ఇచ్చాడు. ఈయన ఎగిరెగిరి మాట్లాడుతున్నా. ఇతను చేసిన తప్పులు చాలా ఉన్నాయి. బహిరంగంగా వచ్చి టీవీ చర్చల్లో పాల్గొంటున్నాడు. చంద్రబాబు గారికి శిక్ష పడాల్సిందే అంటున్నాడు. ఎందుకయ్యా చంద్రబాబు గారి మీద నీకు వ్యక్తిగతంగా ఏంటి కక్ష? వాట్ ఈస్ ది డ్యూటీ ఆఫ్ ది అడ్వకేట్ జనరల్? అడ్వకేట్ జనరల్కి మన రాజ్యాంగంలో ఒక ఉన్నతమైన అవకాశం ఇచ్చారు. శాసనసభలో కూర్చునే అవకాశం ఉంది ఆయనకి. మనకి 175 మంది ఎమ్మెల్యేలు ఉంటే 176వ ఎమ్మెల్యేగా అడ్వకేట్ జనరల్ శాసనసభలో కూర్చుంటాడు. ప్రభుత్వానికి కానీ శాసనసభకు ఏదన్నా న్యాయపరమైన వివాదాలు వచ్చినప్పుడు, న్యాయపరంగా ఏదన్నా ఎక్స్ప్లెయిన్ చేయాలన్నప్పుడు ఈయన సభలో ఒక ఎమ్మెల్యే స్థాయిలో కూర్చొని అక్కడ తెలియచేస్తారు. ఈయన అంతటి గౌరవాన్ని ఇస్తే ఆ గౌరవాన్ని భంగపరుస్తున్న వ్యక్తి ఈ పొన్నవోలు సుధాకర్ రెడ్డి అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను.